న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా పూర్వమిల్ల మండల జనసేన అధ్యక్షులు శీలంశెట్టి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కువైట్లోని ఖైతన్ ప్రాంతంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ 12 సంవత్సరాల్లోకి అడుగు పెట్టడంతో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శీలంశెట్టి లక్ష్మయ్య మాట్లాడుతూ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన జనసేన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సోమాంజనేయులు, మీరా, బాబు, గాలి హరి, సీను, చిన్న సిద్ధ, రాళ్లపల్లి మురళి, పుప్పాల కృష్ణ, రాళ్లపల్లి వినయ్, ఎక్కులూరి మల్లికార్జున, బత్తుల అంకయ్య, నారాయణ, శేషయ్య, నాగేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వచ్చి లక్ష్మణ్ పెడతాను. లక్ష్మణ్ నువ్వు పెట్టేదిలే కువైట్ ఎన్ఆర్ఐ ఇక్కడ మన కడప జిల్లా కాదు పక్కన వాళ్ళు కూడా జనసేన అంటే ఈ బుద్ధ ఆసక్తితో ఒక చిన్న మీటింగ్ పెట్టాలన్నా ఇక్కడ పెట్టుకోవాలని కోరడం జరిగింది. ఆ ముఖ్య ఉద్దేశంతో హనుమాలయాలు జరుగుతుంది, మురుగాపం కళల్లో జరుగుతుంది. కానీ మన దగ్గర పంచంలో ఉన్న జనసైనికులు అక్కడ పోయి అక్కడ పోయి ఎక్కడ జరిగేది అక్కడ జరుగుతుంది. మనం కూడా అంత దూరం పోలేకుండా మనం చేస్తున్నామంటే ఇక్కడ మన ప్రాంతంలో కైతాల్లో మనం కూడా జనసైనికులు ప్రతి ఒక్కరు ఇలా పాల్గొని మన చిన్న రూమ్ కావాలన్నా ఈ బుద్ధు జనసేన పార్టీ 12వ అనుభవ సంభవం జరుగుతుంది. కాబట్టి ఆ శుభ సందర్భంగా కోవిడ్ ఎన్ఆర్ఐ తరఫున మనకు కూడా ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుంది అని కోరడం జరిగింది. అందుకే ఈ 12వ అనుభవ సభలో ఈ రోజే ఒక రూమ్ తీసుకోవడము మా జనసైనికులు మన కార్యకర్తలతో సమావేశమై ఇది ఎప్పుడు కూడా మనకు ఒక ఆఫీస్ రూమ్ లో ఉంటుందన్నా మనకు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు, పోవచ్చు. ఎందుకంటే మనము అందరం రూమ్ లో ఉంటాము. రూమ్ లోకి మన రూమ్ లో పెట్టుకోవాలంటే ఒక 5 మంది చేసుకోవచ్చు. 10 మంది కావాలంటే ఒక రూమ్ కావాలా. కాబట్టి మనకు ఒక ఆఫీస్ మాదిరి ఉంటుంది. ప్రతి ఒక్కరు మేము కూడా పూర్వలో ఈ పొద్దు 14 నెలలు అవుతుంది. వైఎస్ఆర్ చీఫ్ ఉన్నప్పుడే గత ప్రభుత్వంలోనే 2023 నెలతో పార్టీ ఆఫీస్ పెట్టడం జరిగింది. ఈ పొద్దులో 14 నెలలు 15 నెలలు జరుగుతుంది. కానీ ఆఫీస్ ఎక్కడ ఉంది. కానీ ఇక్కడ కూడా ఆఫీస్ పెట్టడం జరిగింది. కానీ మనం ఎంత విషయమునే మన పార్టీ కోసం పనిచేయాలా. ఏదో లాభం ఉండాలని ఒక చేయాలని కాదు. కానీ పోయిన సంవత్సరం మనం 11వ సభ జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ సిపి 151 సీటు 151 సీటు ఉంటే గతంలో 2 చోట్ల ఓడిపోయిన మన నాయకుడు 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఎంతో జనాల పొద్దు ఏదో కొద్దిగా ఆహ్వానించలేదు. మరో అర్థం చేసుకున్నారు. ఇంతమంది ముఖ్యమంత్రులు దేశంలోనే ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మాట్లాడుతారు. కానీ మన నాయకుడు ఎంతసేపు రూపాయి జోబు నుంచి పెట్టేవాడే. కానీ ఈ బుద్ధులు కూడా పదవిలోకి వచ్చినా కూడా పదవి వచ్చినా కూడా జోబులను పెడుతున్నాడు. ఇప్పుడు కూడా పెడుతున్నాడు. పదవిలోకి వచ్చినా కూడా పెడుతున్నాడు. కానీ ఇటువంటి నాయకుడు లేదని మనం ఒక్కరమే కాదు, మనం మన నాయకుడి నుంచి మనకు ఉపయోగించుకోవడం 10 మంది చెప్పుకునే విధంగా ఈ బుద్ధి తెచ్చాడంటే ఆయన అటువంటి నాయకుడు చరిత్రలో పుట్టబడి కూడా. అందుకని ఈ కుటుంబ ప్రభుత్వానికి కాలం కూడా ముఖ్య కారణం ప్రతి ఒక్కరు తెలుసు. కానీ మనం చెప్తే మన తప్ప మనం కూర్చున్నట్టుంటది. అందులో నిన్న బద్దెల నియోజకవర్గంలో పూర్వమండలంలో కాశీనాయ మండలం జ్యోతిలో సంఘటన జరిగింది. ఆ సంఘటన అనేది
ఆ సంఘటన ఎందుకు జరిగిందంటే 2000 అడవి బంధం అడవి శాఖ 2004లో పెండింగ్లో ఉంది. పెండింగ్లో అనేది అట్లా టీడీపీ కానీ వైసీపీ కానీ తెలుసు. 2004లో పెండింగ్లో ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 2009లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 2014లో టీడీపీ వచ్చింది. కానీ అప్పటి నుంచి జరుగుతుంది. కానీ కేవలం 2014 వచ్చింది. 2014 నుంచి జరగలేదు. 2019 వైఎస్ఆర్సీపీ వచ్చింది. వచ్చినప్పుడు కూడా అది తేజ్ వచ్చింది. తేజీలో ప్రకారంగా వాళ్ళు పాల్గొట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ పొద్దు మాత్రం ఏం చేయకుండా ఈ పొద్దు కేవలము సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఒక పవన్ కళ్యాణ్ తప్పుబట్టి పవన్ కళ్యాణ్ ఒక తప్పుబట్టి కేవలం ఈ చేయమని చాలా దుర్మార్గం అది ఈరోజు. కానీ దేశంలోనే నలుమూలలా ఈ పొద్దు జరుగుతున్న పెద్ద సభ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ ఈ యొక్క సభ విజయవంతం చేసి నలుమూలలా ఎక్కడున్నా మన తెలుగువాడు కాదు ప్రతి ఒక్కడు విజయవంతం చేసి కోరాలని జై హింద్, జై జనసేన, జై